తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలను ప్రభుత్వం వెంటనే పంపించివేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలను తరిమివేయాలని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారికి రెండవ ఎస్ఐ మల్లికార్జున్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో రోహింగ్యాలను పంపించి వేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్, జిల్లా కార్యదర్శి మహేశ్వరి, సిద్దిరాములు, రాష్ట్ర నాయకులు సిద్దిరాములు, జిల్లా నాయకులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధాన్న ఇడు ఈరోజు భారతీయ జనతా పార్టీ రామంపేట పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో రామాయంపేట ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా రామంపేట ఎస్ఐ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా యొక్క కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు స్పష్టంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఏంటంటే ఇక్కడ అక్రమంగా బంగ్లాదేశ్, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి వలసదారులు, ముస్లింలు, రోహింగ్యాలు వాళ్ళందరినీ కూడా తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీళ్ళని గుర్తించడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా దేశ భద్రతకు వీళ్ళ వల్ల ముప్పు ఉందన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై, జై హింద్. భారతీయ జనతా పార్టీ రామంపేట మండలంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి మరియు స్థానిక ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశంలో ఏదైతే పాకిస్తానీలు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ హిందువులపై దాడి చేయించడం జరుగుతుంది. కావున కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్లడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళను వాళ్ళ దేశాలకు పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం కుక్కునూరు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత 20 రోజుల క్రితం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ నేటికి ఒక్క బస్తా ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని పిఎస్సిఏ చైర్మన్ అనంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తే బయట అమ్ముకోవాలంటూ చెబుతున్నారని, వైస్ చైర్మన్ మురళిని ప్రశ్నిస్తే ధర్నా చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ బాలలక్ష్మి చేరుకొని వెంటనే అక్కడ కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రెడ్డి గారు అట్లా కాదండి, మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మా పరిస్థితి మీకు అర్థమవుతుంది. మా ఇబ్బందులు ఏంది, మా పరిస్థితి ఏంది, గ్రామం ఏంది. 12 తారీఖు కదండి, మీరు 8 తారీఖు నుంచి వచ్చిన ఓట్లు లేదండి. ఇప్పుడు చైర్మన్ రాడు, మీరు రారు, ఎవరు రారు, ఇట్లా ఇక్కడ ఎన్ని తారీఖు చైర్మన్ ఉండి ఏం లాభం, ఊర్లో వైస్ చైర్మన్ చైర్మన్ ఇన్ని మూడు వాళ్ళకి చెప్పిందా? ఎవరు చెప్పిండు? ఎవరు కూడా చెప్పలేదు. గ్రామము అజ్జర్దాస్. నేను ఇక్కడ కున్నూరు గ్రామంలో ఐపీ సెంటర్ 16 తారీఖు ఏప్రిల్ 16 తారీఖు ఓపెన్ చేశారు.
ఇప్పటివరకు ఒక బస్సు కూడా కొనుగోలు చేయలేక రైతులు ఎంతో ఆందోళన చేస్తూ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజు వరకు ఇక్కడ మండల స్థాయిలో ఉన్న అధికారులు వచ్చి కూడా మాకు ఎలాంటి సాయం పొందలేము. ఇకనైనా వచ్చి కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ధర్నాను మేము కొనసాగిస్తున్నాము. కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాము. త్వరలోనే మీరు తొందరగా దీని మీద నిర్ణయం తీసుకొని ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు గొర్రె కృష్ణ, మాది కుక్నూరు విలేజ్. ఈ యొక్క ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీ చైర్మన్ గారు అనంత్ రెడ్డి గారు ఉండి మాకు లారీలు వస్తలేవు, మాకు ఒక ధాన్యం కొనుగోలు చేయండి అన్నానంటే మీరు ఏమంటారు, మీకు బార్దాన్ని ఇస్తా, మీరు వెల్దుర్తిల్నా ఇంకెక్కడన్నా అమ్ముకోండి, కానీ మాకు లేబర్ వస్తలేరు అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేస్తుండే అతను. అసలు సొసైటీ చైర్మన్ ఉండి ఎందుకు, అసలు ఆయన ఎందుకు ఎన్నుకున్నారు? ఆ వైస్ చైర్మన్ ఏం చేస్తుండు? కుక్నూరు గ్రామానికి చెందిన వైస్ చైర్మన్ ఏం చేస్తుండు? ఆయన వైస్ చైర్మన్ ఏమంటాడు, ధర్నా చేసుకోమంటాడు, చైర్మన్ గారేమో అమ్ముకోమంటాడు. మరి ఐకేబీ సెంటర్ ఏం పీకనీకి ఓపెన్ చేసిరా ఇందులో ఈ కుక్నూరు గ్రామంలో? అసలు కుక్నూరు గ్రామానికి చెందిన ఏ ఒక్క ఫెసిలిటీ ఐకేబీ సెంటర్లో లేదు. వరి ఐకేబీ సెంటర్ ఓపెన్ చేస్తారు, కొబ్బరికాయ కొడతారు, పోతారు. ఫోటోలకి పోజులు ఇవ్వడమే తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు. పని అయితే జరుగుతలేదు. అక్కడ రోడ్డు సౌకర్యం లేదు, రైతులకు వాటర్ ఫెసిలిటీ లేదు, ఒక టెంట్ లేదు. అసలు ఎలాంటి సౌకర్యాలు లేని ఐకేపీ సెంటర్ ఏదైనా ఉంది అంటే వెల్దుర్తి మండలంలో కుక్నూరు గ్రామం ఒకటే. మా కుక్నూరు గ్రామం నా పేరు అజ్ఞారసి. ఈ ఐకేపీ స్టార్ట్ చేసి కూడా గత 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజుల్లో కూడా అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. ఒక్క బండి కూడా ఇప్పటికీ స్టార్ట్ చేసింది లేదు. లేబర్స్ని తీసుకురాలేదు. లేబర్స్ తీసుకురామంటే వాళ్ళు అన్ని కథలు చెప్తున్నారు, కాకమ్మ కథలు చెప్తున్నారు, రేపు అనుకుంటూ 30 రోజులు తీసుకొచ్చారు. ఇన్ని రోజులకు ఒక చిన్న సన్నకారు రైతులు ఎన్ని రోజులు నష్టపోతారు? ఇంకా వాళ్ళకు టాపర్లకు కట్టే పైసలు కూడా రావు అందులో. వాళ్ళకి ఆ వచ్చే డబ్బులు అటే పోతే వాళ్ళు ఇంకేం సంపాదించుకుంటారు, ఏం చేస్తారు? టైం టు టైం రైతులకి వాళ్ళ తగిన సాయం అందించకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అసలు ఈ ఎండాకాలం వచ్చినా కూడా వానాకాలం వేయడానికి కూడా ఆలోచిస్తారు. ఎండాకాలమే వేస్తే ఇట్లా అయింది రాబాయి, వానాకాలం ఇంకా మాకు ఇంకెన్ని రోజులు చేస్తారని చెప్పి భయపడతారు వాళ్ళు. సో వాళ్ళకి ఈ చైర్మన్స్ కానీ ఈ సొసైటీ ఎవరైతే టేకప్ చేసిరో ఐకేపీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. దానికి తగిన ఎంప్లాయీస్ ఎవరు లేరు, అక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైనా పోతే కూడా ఒక్కళ్ళు కూడా కనబడరు, మీకు ఎంట్రీ చేసుకుంటున్నారో కూడా తెలియదు అది. ఇప్పుడు వచ్చిన ఈ అధికారులు ఇప్పుడు మేము ధర్నా చేసి వస్తున్నారు. ధర్నా చేసి వచ్చి ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉండదు. రేపు అంటారు, మళ్ళీ ఆ రేపు అవుతుందో కాదో కూడా తెలియదు. ఇట్లా రేపు అనుకుంటే ఇంకెన్ని రోజులు ఇట్లా పొడిగించుకుంటూ పోతారు. ఎంతమంది రైతులు ఇంకా అన్యాయం అవుతారు. వాళ్ళకి వచ్చే పైసలు అందులో చాలా వరకు ఖర్చులకు, ఈ టాపర్ ఖర్చులకి, కిరాయిలకే వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏం మిగులుతుంది వాళ్ళకి? వ్యవసాయం చేయడం వల్ల ఏం లాభం అనుకుంటారు? ఇప్పుడు ఇప్పటికైనా ఈ నిర్లక్ష్య ధోరణి వీళ్ళు ఏంటంటే ఇప్పటికీ బంద్ చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. ఇంకా యువతరం నుంచి రైతులు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.